టీటీడీ వ్యవహారాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఖ్యాతిని తగ్గించేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు టీటీడీ నెయ్యిపై తప్పుడు ప్రచారం చేసి యానిమల్ ఫ్యాట్ కలిసిందని ప్రజల్లో అపోహలు సృష్టించారని గుర్తు చేశారు. మహాలయ అమావాస్య రోజు కూడా భక్తులకు సరైన వసతి కల్పించలేదని మండిపడ్డారు. వైసీపీ హయాంలో శ్రీవాణి టికెట్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారని, కానీ వాటిని కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేయలేదని ఆయన ప్రశ్నించారు. చింతామణిలో జరిగిన దోపిడీపై వ్యాఖ్యానిస్తూ రవికుమార్ అనే వ్యక్తిని తమ ప్రభుత్వంలోనే పట్టుకున్నామని చెప్పారు. ఆయన కుటుంబం ద్వారా 14.5 కోట్ల రూపాయల ఆస్తిని టీటీడీకి రాయించామని చెప్పారు. ఈ ఘటన 2023లోనే జరిగిపోయిందని తెలిపారు. పరకామణి వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ ఉత్సవాల పేరుతో కూటమి ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించిన వెల్లంపల్లి దసరా ఉత్సవాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజాప్రతినిధులు విజయవాడ ఉత్సవాలకే పరిమితం అవుతున్నారని, ఈ ఉత్సవాల పేరుతో వ్యాపారం సాగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై నారా లోకేష్ స్పందించాలని డిమాండ్ చేసిన ఆయన, ఖండన లేకపోతే ఆ డబ్బులు లోకేష్కే వెళ్తున్నాయని అనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీల యొక్క ఇష్యూని డైవర్ట్ చేయడానికి, మళ్ళీ తిరుపతి ప్రతిష్టను తగ్గించే విధంగా, వెంకటేశ్వర స్వామి యొక్క ఖ్యాతిని తగ్గించే విధంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక స్టోరీని బయటికి తీసుకురావడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంగా ఉన్న చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కానీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎందుకు మీరు అంత కక్ష కట్టారు నాకు అర్థం కాని పరిస్థితి. యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిన దాంట్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీటింగ్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి గురించి తప్పుడుగా మాట్లాడే విధంగా ప్రయత్నం బిగించేశాడు. కనీసం టిక్కెట్ల జారీలో కూడా సరైన పద్ధతి వ్యవహారం చెయ్యక దాదాపు 7 చనిపోయారు తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఏది కింద టిక్కెట్స్ కోసం అని చెప్పని. గతంలో ఎప్పుడైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా చూశారు మీరు? ఎప్పుడైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రమే చూడడం జరిగింది. గతంలో శ్రీవాణి టిక్కెట్ల గురించి ఏం మాట్లాడారంటే కూటమి నాయకులంతా కలిసి, శ్రీవాణి టిక్కెట్ల డబ్బులన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం దోచేసుకుంటుంది, సరైన అకౌంటబిలిటీ లేదు, మేము వచ్చాక క్లోజ్ చేస్తామని చెప్పిన వ్యక్తులు 1000 టిక్కెట్లు మాత్రమే రోజుకి అమ్మితే ఈరోజు 2000 టిక్కెట్లు అమ్మడానికి మీరు ఆల్రెడీ ఇప్పటికే బోర్డు తీర్మానాలు చేశారు కదా. ఎందుకు శ్రీవాణి టిక్కెట్లు ఎందుకు మీరు క్లోజ్ చేయలేదు? ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా పరకామణి ఇష్యూ అని చెప్పని, గతంలో ఆల్రెడీ అందరికి తెలిసిన ఇష్యూనే మళ్ళీ వీడియో చూపెట్టడం, పరకామణిలో వీళ్ళు డబ్బులు దోచేసుకుంటున్నారు అని చెప్పే విధంగా. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే రవికుమార్ని పట్టుకోవడం జరిగింది.